అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పంజాబ్ లో ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీతాల కోసం ధర్నా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. 6 నుండి 8 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉండడంతో సీఎం భగవంత్ మాన్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఉద్యోగులు. ఇటు జీతాలు లేకపోతే ఎలా బతకాలంటూ ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. 2 రోజుల క్రితం సీఎం ఇంటి ముట్టడికి వెళ్లారు ఉద్యోగులందరూ కూడా. ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇచ్చుకునే స్థితి లేదంటూ ఆపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఉద్యోగులు. అలాగే కేజ్రీవాల్ చెప్పే ప్రజాస్వామ్యం ఇదేనా అంటూ ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. నిన్న వాంగ్చుక్ ధర్నా వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యంపై పెద్ద స్పీచ్ ఇచ్చిన కేజ్రీవాల్ వాంగ్చుక్ పై కేంద్రానికి కనికరం లేదంటూ కేజ్రీవాల్ వీడియో కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆపు ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారో వైపు నెటిజన్లు. అయితే ముందు మీ ప్రభుత్వం సంగతి చూసుకోండి అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినటువంటి ఒకసారి ఆ వీడియో మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. सीबीएसई के इवैल्यूएशन सिस्टम में बहुत बड़ा स्कैम हो गया, लाखों बच्चों का भविष्य बर्बाद हो गया। सोनम वांगचुक सिस्टम को ठीक कराने के लिए अनशन पे बैठ गए। सोनम वांगचुक के घर में कोई बच्चा अफेक्टेड नहीं है, वो अपने लिए अनशन पे नहीं बैठे, वो आपके बच्चों के लिए अनशन पे बैठे हैं। अब मैंने सुना उनके बाद अभिजीत दिपके अनशन पे बैठ गया। अभिजीत दिपके के घर में भी कोई बच्चा अफेक्टेड नहीं है, वो आपके बच्चों के लिए बैठा है। जब आपके घर में कोई बच्चा सड़े गले एग्जामिनेशन सिस्टम से अफेक्ट होता है तो आप खूब कंप्लेन करते हो, सरकार को गालियां देते हो, सिस्टम को गालियां देते हो। आज जब वो लोग जंतर मंतर पे आपके बच्चों के लिए बैठे हैं तो आप घर में क्यों बैठे हो? आप उनके साथ जंतर मंतर पे क्यों नहीं हो? आज अगर आप जंतर मंतर पे नहीं गए, आज अगर आपने उनके साथ मिलकर आवाज नहीं उठाई तो कल फिर अगर कोई एग्जाम लीक हो तो कंप्लेन मत करना। हमें सबको मिलके सड़क पे उतरना पड़ेगा, हमें सबको मिलके आवाज उठानी पड़ेगी। एक हो जाओ सारे, तभी ये सरकार सुनेगी, नहीं तो ये सरकार बिल्कुल नहीं सुनने वाली। ये पेपर भी लीक होते रहेंगे, हमारे बच्चे आत्महत्या भी करते रहेंगे और ये सड़ा गला सिस्टम ऐसे ही चलता रहेगा। अभी तुरंत जंतर मंतर पहुंचो। సో మొత్తానికైతే పంజాబ్ లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో జీతాల కోసం ధర్నా చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై లాఠీ చార్జ్ ఒక్కసారిగా చేశారు. అయితే 6 నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు పెండింగ్ ఉండడంతో సీఎం భగవంత్ మాన్ పై ఆగ్రహంతో ఉద్యోగులందరూ కూడా ఊగిపోతున్నారు. జీతాలు లేకపోతే ఎలా బతకాలంటూ కూడా ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా చాలా వైరల్ గా మారాయి. 2 రోజుల క్రితం కూడా సీఎం ఇంటి ముట్టడికి వెళ్లారు ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇచ్చుకునే స్థితి లేదంటూ ఆపు ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా విమర్శలు గుప్పించారు. అలాగే కేజ్రీవాల్ చెప్పే ప్రజాస్వామ్యం ఇదేనా అంటూ వాళ్ళు ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. నిన్న వాంగ్చుక్ ధర్నా వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యంపై పెద్ద స్పీచ్ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ వాంగ్చుక్ పై కేంద్రానికి కనకరం లేదంటూ కేజ్రీవాల్ కూడా ఒక వీడియో చేశారు. సో సోషల్ మీడియాలో ఆపు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు నెటిజన్ల వైపు. ముందు మీ ప్రభుత్వ సంగతి కదా చూసుకోండి అంటూ కూడా సెటైర్లు గుప్పించారు. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఇప్పుడు ఉద్రిక్తత నెలకొంది. సో ఒకసారిగా పోలీసులు అందరూ కూడా ఉద్యోగుల మీద పడినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా పోలీసులు లాఠీ చార్జ్ ఉద్యోగుల మీద చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు 6 నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు రాలేదు, వాటికి సంబంధించి వాళ్ళు ఈ నిరసన అయినా ఇది చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సమయంలో పోలీసులు ఒక్కసారిగా వచ్చి వారిపైన లాఠీ చార్జ్ చేయడం నిజంగా ఇది ఘోరమని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఓవైపు మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్న పోలీసులు లాఠీ చార్జ్ ఉద్యోగుల మీద చేసేటువంటి విజువల్స్ అంతా కూడా. అయితే పంజాబ్ లో జీతాల కోసం నిరసన తెలుపుతున్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఏ కాంట్రాక్ట్ ఉద్యోగులపై పోలీసులు ఒకసారిగా లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను కూడా ప్రయోగించారు. సో మొత్తానికైతే కర్నా ప్రాంతంలో తమకు దాదాపుగా 6 నుంచి 8 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను విడుదల చేయాలని చెప్పేసి, అలాగే తమ సేవలను క్రమబద్ధీకరించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి ఉద్యోగులపై ఈ దాడులు జరిగాయి. మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయటం. అయితే గ్రామీణాభివృద్ధి
గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి తరుణ్ ప్రీత్ సింగ్ సోండ్ నివాసం వైపు వెళ్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారిని అడ్డుకొని ఈ బల ప్రయాణికి వాళ్ళు దిగారు. సో గత కొన్ని నెలలుగా కూడా జీతాలు అందకపోవడంతో బతుకు తెరువు కష్టమైందని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ ఉద్యోగులంతా కూడా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అన్నమాట. సో సీఎం కాన్వాయ్ అడ్డుకోవడం, నల్ల జెండాలు ప్రదర్శించడం, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా వైరల్ అయిన పరిస్థితి. అయితే లాఠీ చార్జ్ అనంతరం దాదాపుగా 2100 మంది MGNREGA ఉద్యోగులు కూడా ప్రభుత్వం విధుల నుండి కూడా తొలగించి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే పలువురు ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ కూడా చేశారన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరీక్షల లీకేజీపై నిరసన తెలుపుతున్న విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కలిసి సంఘీభావం తెలిపారు. అయితే ఆ తర్వాత పోలీసులు వాంగ్చుక్ ను కూడా బలవంతంగా ఆసుపత్రికి తరలించడానికి కేజ్రీవాల్ తప్పుపడుతూ ఇది ప్రజాస్వామ్యంపై దాడి, కేంద్ర ప్రభుత్వానికి అహంకారం తగదంటూ కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఆ సందేశాన్ని చూసాం. అయితే కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటే పక్కనే ఉన్న తమ సొంత ఆప్ పాలిత రాష్ట్రమైనటువంటి పంజాబ్ లో మాత్రం జీతాలు అడిగిన ఉద్యోగులనే లాఠీలతో కొట్టించి హాస్పిటల్ కి పంపుతున్నారంటే నెటిజన్లు ఆప్ డబుల్ స్టాండర్డ్స్ ను ఎండగడుతున్నారు. సో ముందు మీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సమస్యలు చూసుకోండి, ఆ తర్వాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విపక్షాలు కూడా ఆ ప్రభుత్వాన్ని ఒకవైపు ఏకి పారేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి కూడా 2 దశాబ్దాల నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పంజాబ్ లో ఈ కొత్త పథకంలోకి మారే ప్రక్రియ కారణంగా దాదాపుగా 2100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు గత 6 నుండి 8 నెలలుగా కూడా నిలిచిపోయాయి. ఒకసారి ఆలోచించండి, 6 నుంచి 8 నెలల వరకు మీకు జీతాలు రాకపోతే ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? 6 నుంచి 8 నెలలు కాదు, ఒక్క నెల జీతం రాకపోతేనే పరిస్థితి చాలా చేజారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి ఉద్యోగులకు చాలా మందికి పెళ్లిళ్ళు అయి ఉంటాయి, లైఫ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 6 నుంచి 8 నెలల వరకు జీతభత్యాలు రాలేవు అని అంటే వాళ్ళంతా ఉడికిపోయి ఉంటారు. సో వాళ్ళైనా కూడా శాంతియుతంగా కూడా నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ముందుకు వెళ్తుంటే పోలీసులు వాళ్ళని పట్టుకొని కొట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది హాస్పిటల్ గాయాల పాలై ఉన్నారు. వాళ్ళంతా ఉద్యోగులు, హత్యలు చేసిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఒకవైపు నెటిజన్లు కూడా ఇది చూసి సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వైరల్ అయిందో దాని కింద కామెంట్స్ కూడా వస్తానే ఉన్నాయి. సో పంజాబ్ లోను 23 జిల్లాలకు చెందిన వందలాది మంది MGNREGA ఉద్యోగులు ఖన్నా పట్టణంలోని ప్రేమ్ బండారి పార్కులో సమావేశమై గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి తన్ప్రీత్ సింగ్ సోండా నివాసాన్ని ముట్టడించడానికి వాళ్ళు శాంతియుతంగా మార్చి నిర్వహించారు. పోలీసులు ఆమె ప్రాసెసింగ్ రోడ్డు వద్ద భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి వారందరినీ కూడా అడ్డుకునే పరిస్థితి. ఉద్యోగులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా పోలీసులు మొదట వాటర్ క్యాన్లను కూడా ప్రయోగించి వాళ్ళపై తీవ్రంగా లాఠీ చార్జ్ చేశారు. ఈ దాడిలో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో సహా 10 మందికి పైగా కార్మికులకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి పాలైనట్టు కూడా ఒక ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఆపు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై కఠినంగా వ్యవహరించింది. జూలై 18లోగా కొత్త పథకం కింద విధుల్లో చేరని ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగిస్తామని కూడా పంజాబ్ ప్రభుత్వం అధికారికంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తదుపరి నిరసనలు కూడా అణచివేయడానికి పోలీసులు పలువురు ఉద్యోగ సంఘాల నేతలను ఇలా ఇళ్ల నుండి అక్రమంగా ఆదుపులోకి తీసుకున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు కూడా అప్పుడు వచ్చినాయి. సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే పంజాబ్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మేము శాంతియుత మార్చ్కి వెళ్తుంటే కూడా పోలీసులు మమ్మల్ని అడ్డుకొని లాఠీ చార్జ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్కు వెళ్ళి ఆయన సంఘీభావం తెలిపారు. ఫస్ట్ ఇక్కడ మీ వాళ్ళని చూసుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళ గురించి పట్టించుకుందరులే కానీ అని చెప్పేసి నెటిజన్లు కూడా ఆగ్రహంతో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. సో మొత్తానికైతే 6 నుంచి 8 నెలల వరకు కూడా ఒక్కరికి కూడా జీతం ఇవ్వకపోయేసరికి ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చి వాళ్ళు ఇలాంటి ఒక శాంతియుతమైనటువంటి మార్చు చేస్తుంటే వాళ్ళని పోలీసులు ఒక్కసారిగా కొట్టడం, ఆ లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నెటిజన్లు కూడా కింద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే యాప్ నేతల్ని ఎస్పెషల్లీ అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఫస్ట్ మీ సంగతి మీరు చూసుకోండి, తర్వాత వేరే వాళ్ళకు కామెంట్స్ చేద్దరు కానీ అని చెప్పేసి ఆ విధమైనటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు కింద ఎక్కువగా వస్తున్నాయి.